అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు రచ్చ చేశారు. ఈ కార్ రేస్ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం స్పీకర్ అంగీకరించలేదు. దీంతో స్పీకర్ పై పేపర్లు విసిరేశారు. బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అటు కాంగ్రెస్ సభ్యులపై పేపర్లు విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్. దీంతో కాంగ్రెస్ సభ్యులు వారిపై పేపర్లు విసిరేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల గొడవతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల ఆందోళనతో రచ్చ నెలకొంది. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ఈ గందరగోళం మధ్య భూభారతి బిల్లుపై చర్చ మొదలుపెట్టారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన ఉధృతం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభకు 15 నిమిషాలు వాయిదా వేశారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల అజెండాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఇవాల్టి సమావేశాల అజెండా ఏంటి? అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత భూభారత్ మీద చర్చించాలనుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఎజెండా కూడా ఫిక్స్ అయింది నిన్ననే. దీనికి సంబంధించి భూభారత్ మీద శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. స్పీకర్ కూడా అనుమతిచ్చారు. అయితే దీనికంటే ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే, కేటీఆర్ కు ఏసీబీ కేసు నమోదైంది కాబట్టి దీని మీద చర్చించాలి, ముఖ్యంగా ఈ కార్ రేస్ వ్యవహారం మీద చర్చించాలి, చర్చ కోసము పట్టుబట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సభలోకి వెళ్లిన తర్వాత దీని మీద చర్చకు పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఈ సందర్భంగా స్పీకర్ భూభారత్ మీద చర్చకు అనుమతించడం తోటి అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు, చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. చర్చించాలి ఈ కార్ రేస్ వ్యవహారం మీద అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో స్పీకర్ 1-2 సార్లు కూడా చెప్పారు. హరీష్ రావు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. హరీష్ రావును కూడా పదే చెప్పారు, మీరు కూర్చోండి, మేము అవసరమైతే స్పీకర్ కార్యాలయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాను, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద చర్చిస్తానని చెప్పారు. కానీ ఇదే సమయంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య లొల్లి నడుస్తుంది. అంటే ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఒకరిపై ఒకరు వాదోపాదాలు చిన్నపాటి లొల్లి నడుస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మీద వైట్ పేపర్స్, అంటే అసెంబ్లీలోకి తీసుకువెళ్ళినటువంటి పేపర్స్ ఉంటాయి కాబట్టి వాటిని స్పీకర్ మీద విసిరేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది మార్షల్ చెప్తున్నటువంటి మాట. సో అప్పుడు స్పీకర్ వెంటనే రియాక్ట్ అయ్యి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూసే సమయంలోనే ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పటికి పోడియం దగ్గరికి రావడం, తర్వాత కొంత సభలో గందరగోళం నెలకొన్నది. వెంటనే స్పీకర్ దాదాపు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తీరు పట్ల, అంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పట్టుబట్టడం, తర్వాత సభలో గందరగోళం చేయడం పట్ల కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సో ఏదన్నా ఇంకా వేరే కోణంలో చర్చించుకోవచ్చు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆల్రెడీ భూభారతి విషయము చర్చకు నడుస్తుంది, ఇట్లాంటి సమయంలో గొడవ చేయడం కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సభలో కొంత వాదోపవాదాలు జరిగాయి. సో అవి మనకు బయటికి వినపడకుండా సభ లోపల మాత్రం సభ్యులకు అందరికి వినపడుతుంటాయి. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యి స్పీకర్ అనుమతించడం లేదు కాబట్టి చర్చ కోసం ఈ కార్ రేస్ వ్యవహారంలో స్పీకర్ అనుమతించడం లేదు కాబట్టి పేపర్లు విసిరేశారనేది మార్షల్ చెప్తున్నారు. ముఖ్యంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ పేపర్లు ముందుగా విసిరేసినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చారు. దీంతో స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. సో బీఆర్ఎస్ సభ్యుల తీరు పట్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అట్లనే స్పీకర్ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా మార్షల్ చెప్తున్నారు. సో లోపల కొంతసేపు గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్ అయితే 15 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ ఒక ఎజెండా తోటి, అంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలి, తర్వాత అసెంబ్లీని నడవకుండా స్తంభింపజేయాలి, ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి కేటీఆర్ మీద, సో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే అసెంబ్లీ వేదిక కరెక్ట్ అని అనుకున్నారు. అందులో భాగంగా నల్ల బ్యాడ్జీలతోటి, తర్వాత ప్లేకార్డ్ తోటి నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే డైరెక్ట్ సభలోకి వచ్చారు. సభలోకి వచ్చిన తర్వాత ఈ కార్ రేసింగ్ వ్యవహారం మీదనే చర్చకు పట్టుబట్టాలని స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో దీంతో ఈ సభలో గందరగోళం నెలకొన్నది. మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు విజువల్స్ చూస్తారు, ఎవరు పేపర్లు విసిరేశారు, ఎవరి మీద పేపర్లు పట్టాయి, ఎవరు ప్రయత్నాలు చేశారు అనేది విజువల్స్ ఉంటాయి, అన్ని కెమెరాలు ఉంటాయి కాబట్టి విజువల్స్ చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.